ఆదిలాబాద్ రిమ్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమర్జెన్సీ వార్డు దగ్గర మెడికల్ ఆందోళనకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ క్రాంతిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. మెడికోలు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ ని కలవనున్నారు వైద్య విద్యార్థులు. అర్ధరాత్రి మెడికోలపై దాడి జరిగింది. వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మెడికోలకు గాయాలయ్యాయి. దాడికి రిమ్స్ డైరెక్టర్ తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ క్రాంతి కారణమంటున్నారు విద్యార్థులు. అర్ధరాత్రి స్టూడెంట్స్ కి డైరెక్టర్ కి మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి కారులో ఎందుకు తిరుగుతున్నారని డైరెక్టర్ విద్యార్థుల్ని ప్రశ్నించారు. హాస్టల్లో సౌకర్యాలు మెరుగుపరిచిన తర్వాత నిలదీయాలని విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. చివరికి మాటా పెరిగి ఘర్షణకు దారితీసిందని విద్యార్థులు చెప్పారు. రిమ్స్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. డైరెక్టర్ సార్ వచ్చి నేను కార్లో తిరుగుతుంటే ఆయనకి ఈర్ష్యగా ఉంది సంథింగ్. ఆయన నన్ను ఎందుకు అట్లా బాగా తిరుగుతున్నావు అనేసి క్వశ్చన్ చేసింది. నేను ఆయనకు రివర్స్గా మాట్లాడి ఆయనని ఆ హాస్పిటల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని వార్డ్స్లో ఎలుకలు తిరుగుతున్నాయి, ఆ వార్డ్స్కి ఎప్పుడైనా వెళ్ళిండ్రా, లేదంటే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిండ్రా, ఇది ఒక్కటే మీకు ప్రాబ్లం ఎందుకు అనిపిస్తుంది అని నేను ఆయనకు రివర్స్ అయినా. ఆ రివర్స్ అయిన దానికి ఆయన పర్సనల్గా గ్రడ్జ్ తీసుకొని నైట్ రౌడీలను పంపించింది ఆ మీదికి. రౌడీలతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని కూడా పంపించారు. వాళ్ళు వచ్చి మా పైన దాడి చేసి మమ్మల్ని కొట్టిండ్రు, నన్ను ఇంకా మా ఫ్రెండ్స్ని. అడ్డుకోపోయిన మా ఫ్రెండ్ ఒక అతన్ని కార్తో పాటు అలాగే పట్టుకొని పోయిండ్రు. అతను బానెట్ పైన పడిపోయి ఉండే. అతనికి ఏమైనా అయ్యి ఉంటే మాత్రం సీరియస్ ఇష్యూ అవుతుండే ఇది.